శివుడు ఎందుకు భిక్షాటన చేశాడో మీకు తెలుసా? బ్రహ్మదేవుడి 5వ తలను నరికిన తర్వాత ఆ బ్రహ్మహత్య పాపం శివుని చేతికి అంటుకుంటుంది. ఏం చేసినా ఆ కపాలం శివుడి చేతి నుంచి విడిపోలేదు. ఏం చేయాలో తెలియక శివుడు ఆలోచిస్తుండగా పార్వతీదేవి వచ్చి విష్ణుమూర్తిని కలిస్తే పరిష్కారం దొరుకుతుందని చెప్తుంది. వెంటనే శివుడు విష్ణుమూర్తిని కలిసి సాయం కోరుతాడు. అప్పుడు విష్ణుమూర్తి, భిక్షాటన చేయండి, ఎప్పుడైతే ఇది నిండుతుందో అప్పుడే బ్రహ్మహత్య దోషం పోతుందని చెప్తాడు. ఆ కపాలం చేతబట్టి ప్రపంచమంతా భిక్షాటన చేస్తాడు. కానీ ఎంత భిక్ష వేసినా ఆ కపాలం మాత్రం నిండదు. శివుడు బాధ చూడలేక విష్ణుమూర్తి లక్ష్మీదేవిని పిలిచి ఆ కపాలం నింపు అని ఆజ్ఞాపిస్తాడు. శివుడు భిక్షాటన చేస్తూ తమిళనాడులోని తిరుకొండపూర్ ప్రాంతానికి వచ్చినప్పుడు లక్ష్మీదేవి స్వయంగా వచ్చి ఆ కపాలంలో సిరి సంపదలను పోస్తుంది. అప్పుడే ఆ కపాలం నిండిపోయి శివుడి చేతి నుంచి పడిపోతుంది. ఇలా శివుడికి పట్టిన బ్రహ్మహత్య దోషం పూర్తిగా తొలగిపోతుంది. ఫ్రెండ్స్, ఓం నమః శివాయ కామెంట్ చేయండి.